ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి ఏంటంటే ఒక 5 to 10 మినిట్స్ దయచేసి ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి లుచ్చాముండ కొడుకు ఏం మాట్లాడుతుందో విన్న తర్వాతకి మనం మాట్లాడుకుందాం. కదే అరే పవన్ కళ్యాణ్ లుచ్చనా కొడుక మొత్తం ఆధిపత్యం లంజ కొడుకులు ఎవర్రా అంటే వాళ్ళు ఉన్నోళ్ళు మళ్ళీ నా 3-4 కులాలు పాడుకోలే. లంబడి కొడుకులు కాదురా ఇలా రావణ్ణి ఏం పాపం చేసిండ్రా? పవన్ కళ్యాణ్ లుచ్చనా కొడుకు ఎంత జగన్ మీద ఇన్ని ఆరోపణలు చేసిండు. ఏదిరా లంజ కొడుక, 3 పిల్లలు ఎందుకు అవసరం రా? వాడు రావణాసుడు ఎత్తుకోపోతే మరి బోసుడికే చెప్పినారా రామాయణంలో? ఇది చెప్పినారా సనాతనంలో? రాధా మనోహర్ దాస్ గారు పొద్దుగా లేస్తే ఈ కులమోడు 3 పిల్లలని చేసుకోవచ్చు, కనిపించిన ప్రతి ఆడ విన్నర్ కదా వీడు ఏం మాట్లాడిండో. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ భావ ప్రకటన హక్కుని అడ్డు పెట్టుకుని కొందరు ఇటువంటి దరిద్రం నా కొడుకులు ఏంటంటే నోటికి వచ్చిన విధంగా, అది కూడా ఇండియాలో లేడువాడు, వాడు ఎక్కడో పక్క దేశంలో కూర్చొని ఇండియాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, ఇండియాలో ఉన్నటువంటి హిందూ ధర్మకర్తలు కావచ్చు, హిందూ దేవీ దేవతల మీద నచ్చిన విధంగా మాట్లాడుతాను. లకారం నుంచి వాడు దిగట్లేదు. ఈయన కొడుకు ఏం చేయాలి? పవన్ కళ్యాణ్ పట్టుకొని లకారం అంటాడు, చంద్రబాబు నాయుడు పట్టుకొని లకారం అంటాడు, శ్రీరాముని పట్టుకొని వాడు వీడని మాట్లాడతాడు, రాధా మనోహర్ దాసుని పట్టుకొని వాడు పెద్ద అది వాడు లకారం అని చెప్పేసి అంటాడు. ఈయన కొడుకుని ఏం చేయాలి? మొన్నటి వరకు ప్రశ్నారావణ్ గారిని అరెస్ట్ చేసింది కూడా ఇదే విషయంలో కదా. సిగ్గులు ఎదురా ముండా కొడకలారా మీకు? కొంచెం కూడా సిగ్గు అనిపించట్లే. వాడు నోటికి వచ్చిన విధంగా హిందూ దేవీ దేవతలు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, వాడు మాట్లాడిన విధానం దరిద్రంగా ఉందని చెప్పి వాళ్ళ మీద కేసు పడ్డది. మళ్ళా సిగ్గు చర్యలు లేకుండా కొత్త బిచ్చ కడతాయారండు. దరిద్రం ముండా కొడక, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? శ్రీరామచంద్రుని పట్టుకొని వాడు వీడని మాట్లాడుతున్నావు. నా కొడక నువ్వు ఇండియాకి రా, నీ గుడ్డలు కూడా తీసి బిడ్డ, నీ నోటికి ఎంతో తంతేనయ్యా. నీకు దమ్ముంటే, నీ జీల దమ్ముంటే ఇండియాకి రా, ఇండియాకి వచ్చి మాట్లాడు. ఇటువంటి ఈ విధంగా మాట్లాడుతుంటే కూడా కొందరు దరిద్ర బాడకవులు దీనికి కూడా వానికి సూపర్ అన్నాను కామెంట్ పెడతారు. పక్క దేశాలు ఎక్కడో కూర్చొని ఇటువంటి చేత కానీ ఈ చెక్కలని చూడకు వీడు ఎక్కడో కూర్చొని మాట్లాడుతూ ఉంటే వీనికి కింద ఇంకా కామెంట్ పెడతా ఉన్నారు. సిగ్గులే కొంచెమైనా కూడా. ఎవడన్నా కామెంట్ పెడితే నువ్వు ఒకసారి ఇండియాకి రా అని చెప్పి కామెంట్ పెడితే కామెంట్ పెట్టిన వాళ్ళని కూడా ఇండియాకి వస్తారా లంజా కొడక, ఇండియాకి వస్తాడట. ఎవడ నీకు అధికారం ఇచ్చింది? ఏ విధంగా మాట్లాడుతున్నాడు? సెన్స్ నా కొంచెమైనా కూడా నీకు ఎథిక్స్ అని మాట్లాడుతున్నావు. ఇంకా దరిద్రం ఉండా కొడక, ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? సిగ్గుందర నీకేమన్నా? అది నోరా తాటిమట్ట బ్రాహ్మణుల పట్టుకొని బ్రాహ్మణ లంజాడుగా అని చెప్పేసి లకారం, ప్రతి ఒక్కరి ముందు లకారమేనా? నేను ఒక్కనే తోప ప్రపంచంలో. ఎవరికైనా తెలిస్తే ఈయన కొడుకు అడ్రస్ కామెంట్లో పెట్టండి. వీని ఇల్లు అడ్రస్ ఎక్కడ ఉన్నదో, వీడి తెలంగాణ అని చెప్పి అంటా ఉన్నారు. వీడు తెలంగాణలో వీడు ఎక్కడ ఉంటాడు, వీడి డిస్టిక్ ఎక్కడ వింది, వీడు ఎక్కడ ఉండో ఒకసారి కామెంట్ పెట్టండి. వీళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఒకసారి కామెంట్ పెట్టండి. ఒకసారి వీడు ఏమంటాడు ఇందాం ఒకసారి. కుల గజ్జి, మత గజ్జి, అక్కడ ఆధిపత్యము, అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులను చంపేయడము, వాళ్ళ భాషను ఎక్కియడము, మొత్తం ఆధిపత్యం లంజ కొడుకులు. ఎంత మదంరా నీకు? వీని ఒళ్ళంతా మదం బట్టే కొడతా నీ బాడకావు. నీకు ఒక రెస్పెక్ట్ లేదు. అంటే నువ్వు వేరే దేశంలో ఉన్నావు, ఎక్కడో ఉన్నా, అమెరికాలో ఉన్నా, లండన్ లో ఉన్నా, ఏం బీకరని చెప్పి అనుకుంటావు అవరా? ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, పవన్ కళ్యాణ్ టీం కావచ్చు, జన సైనికులు కావచ్చు, ఖచ్చితంగా వీని మీద ఎన్ని వీలైతే కేసులు ప్రమాయించండి. నా కొడుకుని తన్నుకుంటూ అమెరికాలో ఉన్నవాడు లండన్ లో అక్కడి నుంచి తన్నుకుంటూ తీసుకురావాలి. అది ఫ్లైట్ లో అయినా ఎక్కడైనా కూడా వాళ్ళు ఏంటంటే బట్టలు ఇప్పించి తన్నుకుంటూ ఇండియా వరకు తీసుకురండి. తన్నుకుంటూ ఎవర్రా అంటే వాళ్ళు ఉన్నోళ్ళు మళ్ళీ నా 3-4 కులాలు పాడుకోలే. అందరికంటే టాప్ ఉండేది బాపనోడు, వాని కిందోడు కమ్మోడు, వాని కింద ఇప్పుడు కొత్తగా కాపాడు వచ్చి ఏరేండు లంబడి కొడుకులు. మనం వాడు మాట్లాడిన విధంగా మనం మాట్లాడదు నింపిస్తాను అనుకుంటున్నాం కానీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బాపనోడు, కమ్మోడు, వాడు వీడేందిరా? నీకు ఎవడిచ్చిండ్రా అధికారం? నీకు డిప్యూటీ సీఎం పట్టుకొని లంజావడగా అని చెప్పి అంటా ఉన్నావు. నీకు ఎవడ అధికారం ఇచ్చిండ్రా? ఇటువంటివన్నీ జనసేన నాయకులందరూ ఏం బీక్తున్నారండి? నిజంగా నేను అడుగుతున్నా, జనసేన నాయకులు ఏం బీక్తా ఉన్నారు? మీ నాయకుని పట్టుకొని నోటికి ఇంతకన్నా పెద్ద మాట ఉంటుంది. ఇక అంటే మీ ఏమనాలి? ఇంకా పిల్లల తోలికి పోతే కానీ మీరు మాట్లాడరా? ఆ పిల్లల కంటే ఎక్కువ పదమే కదా వాడు అన్నది. అమ్మని మాట్లాడినట్టే కదా. వాడు లంజావడక అని చెప్పి అంటా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? జన నాయకులు కావచ్చు, జన సైనికులు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, ఏం చేస్తాం? వీరి మీద ఏం యాక్షన్ తీసుకుంటారు? ఇప్పుడు మీరు చూద్దాం ఏం యాక్షన్ తీసుకుంటారు. మీరు కనుక దీని మీద యాక్షన్ తీసుకుంటే మాత్రం మీరు నిజంగా చేతగాని వాళ్ళే. జనసేన నాయకులు, జన సైనికులు ఎవరైనా కూడా ఈ వీడియో చూసిన తర్వాత యాక్షన్ తీసుకుపోతారు. ఖచ్చితంగా చేతగాని వాళ్ళ కింద ట్రీట్ చేస్తారు. కాదురా ఇలా రావణ్ణి అన్ని సార్లు ఇది చేస్తారు. కేవీ రెడ్డి అంటే చేస్తారు. ఏం పాపం చేసిండ్రా? ఒరే దరిద్ర బాడకవు, అరే అవులాగా సిగ్గు సరే ఉందా నీకేమైనా? నీకు మినిమం కామన్ సెన్స్ ఉందా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టుకున్నానుకో లకారం వాడుతావు. రావణ్ అనేసరికి నీకు నీకు రాడు పెట్టి నరకిందేవన్నా? రావణ్ అని గౌరవం వచ్చి మాట్లాడుతున్నావు. వాడు ఏం చేసి తెలుసా?
వాడు నీలాగానే నోరు జారి నోరు ఉంది అని చెప్పేసి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నాకు ఆ భావ ప్రకటన అని చెప్పేసి ఈ యొక్క రాజ్యాంగంలో ఉన్న హక్కులను దుర్వినియోగం చేసుకొని మాట్లాడితే ఈ రోజు చిప్ప కొడు తింటాడు. బిడ్డ నువ్వు ఎక్కడో అమెరికాలో ఉన్న లండన్ లో ఉన్న మాట్లాడితే మాత్రం ఇండియాకి వస్తావు, ఇండియాకి వచ్చిన రోజు నీ గుడ్డలు తీసి నీ ఇంట్లో డ్రాయర్ మీద కూర్చొని పెడతాం. దరిద్రం ఉండా కొడక, నీకు ఎవడదకం ఇచ్చిండ్రా లకారం వాడు నీకు. సుగాలి ప్రీతి కేసును వాడుకొని ఎంత జగన్ మీద ఇన్ని ఆరోపణలు చేసిండు. ఫస్ట్ సంతకం సుగాలి ప్రీతి కేసు అన్నాడు. ఎదురా లంచ కొడక. ఇది వీడు మాట్లాడే పద్ధతి, వీడు ఎథిక్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వీడు డిప్యూటీ సీఎం పట్టుకొని లకారం మీదకి దిగట్లే. చూద్దాం ఇంకా ఈ దరిద్ర కూడా ఇంకా చాలా మాట్లాడి. ఇంకా తెలుగు రాష్ట్రం రాజకీయ నాయకులం కావచ్చు, డిప్యూటీ సీఎంలం కావచ్చు, సీఎంలం కావచ్చు, శ్రీరామచంద్రన్ కూడా నువ్వు ఏంటంటే నోటిఫికేషన్ మాట్లాడుతున్నావు. బిడ్డ ఇది నీ పతనానికి దారితీస్తుంది, గుర్తుపెట్టుకో. నీ అంతం షురు అయింది. అతి త్వరలో నువ్వు ఇండియాకు వస్తావు. నువ్వు రాకపోయినా గొర్ర నీకు తార్లు కట్టి గుంజుకొస్తారు నా కొడక. రాధా మనోహర్ దాస్ గారు పొద్దుగా లేస్తే లంజల బాట నుంచి ఒక్క మాట దిగకుండా 100 కేసులు ఉన్నాయి. నువ్వు చూసినావారా బాడకవు? నువ్వు చూసినావా ఎడ మాట్లాడి రాధా మనోహర్ దాస్ లకారం మీదకి వెళ్ళి ఎవరిని మాట్లాడిండు, ఎప్పుడు మాట్లాడిండు? ఒక్క వీడియో ప్రూఫ్ బయటకు రిలీజ్ చేయి ఒకసారి. తెల్లారు లేస్తే రాధా మనోహర్ దాస్ గారు లకారం మీదకి దిగట్లేదా? ఎవరన్నారా? ఏ అమ్మాయిలు అన్నాడు? ఒక బాడక వచ్చేమో రాసలేదని చెప్పేసి అంటాడు. నువ్వు వచ్చేమో తెల్లారు లేస్తే లకారం మీదకి దిగకుండా మాట్లాడుతారు. వాళ్ళదే కేసులు ఏమని మాట్లాడుతున్నావు? ప్రూఫ్స్ రిలీజ్ చేయండి రా. మీకు దమ్ముంటే, మీకు దీలో దమ్ముంటే ఒకసారి ప్రూఫ్స్ రిలీజ్ చేయండి. ఏం ప్రూఫ్స్ ఉన్నాయి మీ దగ్గర? నోటికి వచ్చినట్టు మాడకుండా ఇదే నరా ఫ్రీడమ్ స్పీచ్ అంటే? ఒక వ్యక్తిని నచ్చిన విధంగా ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ కులమోడు తిట్టొచ్చు, ఈ కులమోడు ఏమన్నా చేయొచ్చు, ఈ కులమోడు ముగ్గురు పిల్లలని చేసుకోవచ్చు, కనిపించిన ప్రతి ఆడదాన్ని దెంగొచ్చు. ఖచ్చితంగా చెప్తున్నా, 100% చెప్తున్నా, వీని ఖచ్చితంగా మూడుతుంది. కాకపోతే లేట్ చేయకండి. నా రిక్వెస్ట్ ఏంటంటే వీని గురించి ఇటువంటి ఇంత స్ట్రాంగ్ ప్రూఫ్స్ ఉన్నప్పుడు కూడా వీని నెలలు పండుకోబెట్టి వానికి తినిపించి వానికి పెరుగన్నం పెట్టి సద్దన్నం పెట్టి అప్పుడు లాఠీ లెక్కించడు కాదు. వాడు వేరే కంట్రీలో కాబట్టి 1 వీక్ లోపు అని గుడ్డల విన్నే ఎక్కడ బెడ్రూమ్ పడుకుంటే బెడ్రూమ్ ఉన్నటువంటి డ్రెస్ మీద గుంజుకొచ్చి మనకి తగిన ట్రీట్మెంట్ ఇండియాలో చేయాలి. ఇది ఒక్కటి రిక్వెస్ట్ చేస్తాను ప్రతి ఒక్కరిని కూడా. వీలైనంత వరకు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ వీలైనంత తొందరగా యాక్షన్ తీసుకోవాలి. ఈ నా కొడుకు తగిన పనిష్మెంట్ కూడా ఇవ్వాలి. జన సైనిక లుచ్చలాంటి కొడుకు చదువుకున్నాడు చూపెట్టు. ఒక్క జన సైనిక లుచ్చలాంటి కొడుకు ఒక ఉద్యోగం చేసేది చూపెట్టు. ఒక్క జన సైనిక లుచ్చలాంటి కొడుకు నార్త్ ఇండియాలో జంబికత్తులు పట్టుకొని తిరుగుతారు బీజేపీ లాంటి కొడుకులు. వీళ్ళకి పని ఉండదు, పాట ఉండదు, వీళ్ళు చదువుకోలేదు. ఇది బీరు పోస్తాం, బిర్యానీ పోస్తాం, కేసులు పెడితే ఇడిపిస్తాం, సంపుపో కొడుపో అని చెప్తారు లంచ కొడుకులు. సిగ్గు శరం ఉన్న ప్రతి ఒక్క జన సైనికుడు కావచ్చు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ కావచ్చు, చెప్తున్నా కదా. వాడు ఏమంటూ ఉన్నారు కదా, జన సైనికులు, బీజేపీ కార్యకర్తలు, ఈ లంజా కొడుకులంతా బీరు తాగి కత్తులు పట్టుకొని చంపుకోవాలని చెప్తారంట. ఇది వాడు చెప్పే విధానం, ఇది వాడు మాట్లాడేటువంటి పద్ధతి. ఈ వీడియో చూసినాక, ఈ ఆడియో ఇన్నాక కూడా ఒకవేళ నువ్వు జన సైనికుడు ఏంటో మాత్రము బీజేపీ నాయకులు విన్నారు కదా ఏమంటా ఉన్నాడు. బీజేపీ లంజా కొడుకులు కత్తులు పట్టుకొని పోతారట. ఏం మాట్లాడుతూ ఉన్నాడు వీడు? చెప్పండి, వీడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు? వీని మీద ఎటువంటి కేసులు పెట్టాలి? వీని ఎప్పుడు తీసుకొస్తారు ఇండియాకి? వీన్ని నడి రోడ్డు మీద, వీని ప్రాపర్ తెలంగాణ అయితే హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్ అమరావతిలో, వీడు ఎక్కడైనా వేరే ప్లేస్ ఎక్కడైనా కూడా మనకి ఆ స్టేట్ లో ఉన్నటువంటి రాజధాని ఉంటది కదా, ఆ రాజధాని నగరం నడి బొడ్డు మీద బట్టలు కూడా తీసి ఉరి తీయాలి. తూట్లుగా ఎన్కౌంటర్ చేయాలి వీన్ని. నడి రోడ్డు మీద, ఎక్కడో ఎన్కౌంటర్ అడవులలో కాదు, నడి రోడ్డు మీద సిటీ మధ్యలో చేయాలి వీన్ని. జన సైనికులు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నా, మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే కేసులు పెట్టండి వీని మీద. బీజేపీ నాయకులే చెప్తున్నా, బీజేపీ కార్యకర్తలు చెప్తున్నా, మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే, మీరు నిజంగా కార్యకర్తలు పార్టీ కోసం పనిచేసే వాళ్ళు అయితే కేసులు పెట్టండి. 24 hours లోపల ఇండియా తీసుకురండి వాడిని. రాముడు చెప్పినోడే, రామాయణం రాసినోడే, ఆడు దేవుడు కాదని రాసినాక నువ్వు ఓటో చెప్పడానికి పోసిడికే భావితరాలు ఈయన లెక్క ఉండాలని చెప్పిండు. ఎందుకు? వాడు వీడేంద్రా లంజావుడుకా, వాడు వీడేంద్రా శ్రీరామచంద్ర పట్టుకుని వాడు అంటా ఉన్నావా? నువ్వు ఇండియాకు రా లంజావుడుకా, ఇండియాకు రా. నువ్వు ఇండియాకు రాకపోయినా గుంజుకొస్తారు బిడ్డ. వచ్చిన రోజు నీకుంటారు. నిన్ను పోలీస్ వాళ్ళు పెట్టినా, గవర్నమెంట్ వాళ్ళు పెట్టినా కానీ హిందూ వాళ్ళు పెట్టరు. ఇటు ఆదర్శ పురుషుడు రా, ఈ జీవితం ఆదర్శంగా ఉంది, ఇట్లా అందరు బతకాలని వాడు ఇట్లా ఇది భావితరాలు ఈయన లెక్క ఉండాలని చెప్పిండు. ఎందుకు వాడు ఆదర్శమైండ్రా అంటే, ఆ వాల్మీకి ఆ బాపనోడు చెప్పింది తూజా తప్పకుండా వాటించి మూలవాసులను చంపి, బాపనోడు చేసే మూలవాసులను చంపడానికి కావాల్సిన అస్త్రశస్త్రాలు తయారు చేసే బాపన లంజ కొడుకులకి గుడ్డిగా సపోర్ట్ చేసినోడు రాముడు. వాడు బ్రాహ్మణ్స్ని కూడా వదిలిపెట్టకుండా నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉన్నాడు లాకారం మీద. బ్రాహ్మణ సంఘాలు కూడా ఖచ్చితంగా మేల్కొనాలి, ఖచ్చితంగా వాని మీద పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టాలి, మీకున్న ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి కూడా మన ఇండియాకు రప్పియాలి.
ఇదే నా రిక్వెస్ట్ అందరికి కూడా. అరే వీడి మదం అంతా ఒక్కటే, వీడు నేను పక్క దేశంలో కూర్చున్నా నన్ను ఇప్పుడు తీసుకుపోవాలని చెప్పి అనుకుంటా ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకుంటే వీడిని ఇండియా తీసుకొచ్చి పెద్ద పని కాదు, వీడిని ఎన్కౌంటర్ చేసే పని కాదు, వీని గుడ్డలో తనడు పెద్ద పని కాదు. కానీ ఆ పని లేట్ చేయకుండా చేయాలి. అది సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత, స్టేట్ గవర్నమెంట్ బాధ్యత, జనసేన నాయకులు కార్యకర్తలు జన సైనికుల బాధ్యత, బీజేపీ కార్యకర్తల బాధ్యత, బీజేపీ నాయకుల యొక్క బాధ్యత కూడా. మోదీని కూడా పట్టుకొని వాడు వీడు లకారం అని చెప్పి వాడిండు. హిందూ సంఘాలు కూడా, బజరంగ్ దళ్ కావచ్చు, హిందూ వాహిని కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వీని మీద రియాక్ట్ కావాలి. వీడియో మీద ఖచ్చితంగా వీని మీద కేసులు పెట్టి వీన్ని బయటకు గుంజాలి. ఏ కంట్రీలో ఉన్న ఇండియాకి లేట్ కాకుండా, లేట్ అయితే మాత్రం వేస్తానండి, లేట్ అయితే మాత్రం వేస్తే విత్ ఇన్ 1 వీక్ లోపే అన్ని ఇండియా గుంజుకు రావాలి. ఆ వీడియో కూడా డిలీట్ చేయకుండా చూడాలి యూట్యూబ్ నుండి. మన ఇండియా కూడా గుంజుకొచ్చి మనకి పనిష్మెంట్ ఇవ్వాలి. జై శ్రీరామ్.